డాక్టర్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్‌కి దెబ్బ తగిలినా తెలీదు. చల్లగా ఉన్నదా? వేడిగా ఉన్నదా? తెలీదు. అసలు పెయిన్ సెన్సేషనే ఉండదు వాళ్ళకి. సో, అలాంటప్పుడు నర్వ్ డీకంప్రెషన్ ద్వారా వాళ్ళ సెన్సెస్‌ని మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చంటారా? నర్వ్ డీకంప్రెషన్ అనేది యూజువల్లీ ఏంటంటే మనం మడం దగ్గర చేస్తాం. హ్మ్. పాదానికి స్పర్శనిచ్చే నరాలు అక్కడ కూడా నొక్కుకుంటున్నాయి. హ్మ్. అంటే షుగర్‌తో పాటు లోకల్‌గా కూడా వాపుండి నొక్కుకుంటుంది అన్నప్పుడు ఈ నర్వ్ డీకంప్రెషన్ సర్జరీ కొంతవరకు స్పర్శ కోల్పోవడాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే. స్పర్శ వెనక్కి తీసుకురాగలుగుతామా అంటే ఓవర్ టైమే మనం వెయిట్ చేసి చూడాలి. అట్‌లీస్ట్ ఆ డ్యామేజ్‌ని ముందుకెళ్ళకుండా అయితే ఆపగలుగుతాం. ఓకే. ఓకే. కానీ అక్కడ కూడా కంప్రెషన్ ఉంటేనే షుగర్ ఉన్న ప్రతి పేషెంట్‌కి చేసుకుంటూ ఎళ్ళిపోతే యూజ్ ఉండదు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్? అదొక చిన్న సర్జరీ. అంటే హ్మ్. మడం దగ్గర ఓపెన్ చేసి, ఆ నరం ఒక చిన్న క్లోజ్ హోల్ నుంచి బయటికొస్తూ ఉంటది నరం ఓకే. ఓకే. పాదంలోకి. ఓకే. హ్మ్. అక్కడున్నప్పుడు ఇక్కడ కూడా నొక్కుకుంది. షుగర్ వల్ల కూడా నరంలో డ్యామేజ్ ఉంది. అంటే హుహు. డబుల్ హిట్ హ్మ్. కంప్రెషన్ హ్మ్. అంటాం దాన్ని. షుగర్ ఎక్కువుండి హిట్ చేస్తుంది. అక్కడ కూడా ఆ చిన్న హోల్ ఏదైతే ఉందో అది కంప్రెస్ చేస్తుందనుకోండి. అప్పుడు నరం ఎక్కువ డ్యామేజ్ అవుద్ది. ఓకే. అలాంటి వాళ్ళకి అక్కడ రిలీజ్ చేయడం వల్ల ఆ స్పర్శ కోల్పోవడం అనేది కొంతవరకు స్లో డౌన్ అవుతుంది. హుహు. సో, యూజ్‌ఫుల్ గానే ఉంటుందంటారు. యెస్. అంటే అక్కడ కూడా కంప్రెషన్ ఉన్న వాళ్ళకి హ్మ్. డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్. ఓకే డాక్టర్. పేషెంట్ సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును.